ఇప్పుడు మా టైం నడుస్తుంది, మాకు కావాల్సిందే జరుగుతుంది. అవును, ఇప్పుడు నీ టైం నడుస్తుంది, నడిపి మా టైం వస్తుంది చూడు. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. నువ్వు నీ పోరలు వచ్చిడా తమాషాలు చేస్తే చూస్తూ ఊకొనికేం బచ్చగలం కాదు. ఏం చేస్తుర్రా? అమ్మా నీళ్ళమ్మా, అమ్మా టెన్షన్ అమ్మా, నీళ్ళు. కొన్ని సిచ్యువేషన్స్ లో మన చేతిలో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా, చిల్ అయిపోవాలి. ఏం చేయబోతున్నారా? బుద్ధుందా నీకు? వాడు రా అని పిలిస్తే సిగ్గు లేకుండా వెళ్ళిపోవడమేనా? గడుపు మాడ దారిపోయినప్పుడు అనుకున్నాను ఏదో అరుష్టం జరుగుతుంది. అరే నీ బాలగానికి నీకు సంబంధం లేకుండా ప్రవర్తిస్తున్నావు. సచి నువ్వు నా బతుకు అప్రూపాలు చేసేటట్టున్నావురా. నమస్కారం అండి. వెరీ గుడ్. అర్థమవుతుంది గురు, నాకు కూడా వస్తుంది. సిచ్యువేషన్ ఎటువంటిది, కంట్రోల్ చేసుకో. అది దోక్కోండి, ఇంకా టైం లేదు, వచ్చేస్తాడు. నేనా సార్? రా, నీతో పనుంది సార్. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య, ఈడికుంది. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవు, కోతలే. అమ్మ మళ్ళీ కరుణించింది. నా డ్యూటీ నేను చేశాను, మీ డ్యూటీ మీరు చేయండి. నేను తట్టుకోలేకపోతున్నాను రా. దేవుడు పైనే భారం వేశాం. అయ్యి బాబోయ్, వాడి హెడ్కి ఎదగలాలి ఒక కెప్టెన్ గా. దిస్ ఇస్ మై ఆర్డర్. ఆవేశంలో కత్తి కడ్డైర్లో గుచ్చేసుకున్నాను సార్. అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. వస్తాను సార్.
10 కిలోలు మాంసం దొరికింది. ఏంటి బొమ్మను చూపిస్తున్నావా? మేసం తిప్పుదాం. నాకు తెలుసు ఆడు చావడని. ఆడి బాడీ బాక్స్ ఆఫీస్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. కాస్కో రాజా, ఏస్కో బాజా.